ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో అతిపెద్దదైనటువంటి వ్యాపారం రియల్ ఎస్టేట్. అభివృద్ధిని దేంతో కొలుస్తున్నారు? నువ్వు గతంలో రూ. 100 సంపాదించి ఇప్పుడు రూ. 1000 సంపాదిస్తేనే దాన్ని అభివృద్ధి అంటలా. అదేమంటే వాళ్ళ రేట్ల ప్రకారం సరిపోద్దులే అంటారు. లేదు, గతంలో నీ కుటుంబం అనుభవించినటువంటి పేదరికం కంటే ఇవాళ మధ్యతరగతి లేదా అంతకంటే పై స్థాయికి వెళ్తే ఆ కుటుంబానికి రుచి తెలియట్లేదు. ఏది అభివృద్ధి అని చూస్తున్నారు? నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి, బంగారం అప్పట్లో ఓ 10 గ్రాములు ఉంది, ఇప్పుడు 100 గ్రాములు ఉందంటే ఓకే, ఎదిగావు. ఈ రియల్ ఎస్టేట్ అప్పట్లో నీకు ఏ స్థలము లేదు, ఇవాళ రోజున 100 గజాల స్థలం ఉందంటే ఓకే, ఎదిగావు. అంటే ఆస్తిగా రియల్ ఎస్టేట్ను చూస్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్కి ఇప్పుడు పెద్ద సంక్షోభం రాబోతుంది. ఎందుకంటే H1B వీసాల ఇంపాక్ట్, అమెరికాకి వెళ్ళేటటువంటి వాళ్ళ ఇంపాక్ట్ ఏదైతే వచ్చిందో దాని దెబ్బ అమెరికాలో లేకపోతే ఇతర దేశాల్లో మన వాళ్ళు పనిచేస్తా అక్కడ డాలర్లో సంపాదించుకుని వాళ్ళు నానా చాకిరీలు చేసి వాళ్ళు పాపం చివరికి పాయికానాలు కడిగైనా సరే రూపాయలు సంపాదించి బయట వృధా ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చుతో వాళ్ళు బ్రతికేసి ఆ డబ్బుల్ని ఇండియాకి పంపిస్తే ఆ డబ్బులతో ఇక్కడ రియల్ ఎస్టేట్ భూములు కొంటూ ఉంటారు, బంగారం లాంటివి కొంటూ ఉంటారు. ఇప్పుడు ట్రంప్ ఎఫెక్టు, అట్లాగే ఇతర దేశాల్లో చొరబాటుదారుల కిందన, శరణార్థుల కిందన పరిగణించేస్తున్నారు. ఇట్లా ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళని కూడా ఐర్లాండ్, కెనడానా, ఆస్ట్రేలియానా, అమెరికాలోనా, బ్రిటన్లోనా ఇట్లాంటి చోట్ల జరుగుతున్న తాజా పరిణామాలు ఏంటి? ఉద్యోగాల కోసం అక్కడ వచ్చిన వాళ్ళని కూడా నెగిటివ్గా చూడటం ప్రారంభించారు. దీని ఇంపాక్ట్ రూపాయిని జాగ్రత్త చేసుకోవాల్సి వస్తుంది. రూపాయలు అక్కడ పనులు తగ్గిపోయినాయి, ఆదాయం తగ్గిపోతుంది. ఆదాయం తగ్గిపోతే ఇక్కడ రియల్ ఎస్టేట్కి ఎక్కడి నుంచి వస్తుంది? నెంబర్ 1 అది. నెంబర్ 2, నెంబర్ 3 వచ్చేటప్పటికి ఇండియాలో వ్యాపారాలకు సంబంధించినంత వరకు రొటేషన్ నడవాల్సినటువంటి సందర్భంలో సంక్షేమాలు తగ్గినాయి. సంక్షేమాలు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు గట్టిగా ఇచ్చినాయి ఆంధ్ర తెలంగాణలో. ఇప్పుడు సంక్షేమాలు తగ్గినాయి. సంక్షేమాలు తగ్గేటప్పటికి జనం చేతిలో డబ్బులు ఆడట్లేదు. జనం చేతిలో డబ్బులు ఆడకపోతే వ్యాపార సంస్థల చేతిలో డబ్బులు ఆడు. వ్యాపార సంస్థల చేతిలో డబ్బులు ఉంటేనే ఒక ఉద్యోగి అయితే తన జీవితంలో ఒక ఇల్లు చాలు, ఒక స్థలం కావాలి, ఒక పొలం కావాలనుకుంటాడు. ఒక పొలం కూడా కొనుక్కోడు, ఓ ఇల్లు, ఓ స్థలం కోరుకుంటాడు. అదే వ్యాపారస్తులే కాస్త పొలం కొనుక్కుందాం, కాస్త స్థలం కొనుక్కుందాం, ఇంకో ఇల్లు కొనుక్కుందాం అనుకుంటా. డబ్బులు వచ్చినప్పుడల్లా అవసరమైతే వీళ్ళకి 25 లక్షలు వచ్చినప్పుడు 50 లక్షలు కొనేసి మిగతా అది కట్టగలంలే అనుకుంటారు. ఇప్పుడు వ్యాపారస్తుడు తన వ్యాపారానికి గ్యారెంటీ లేదన్నప్పుడు ఎక్కడి నుంచి తెస్తాడు? ముందు ఇప్పుడున్న ఖర్చుల వరకే సరిపోతుంటే ఎట్లా పెట్టుబడి పెడతాడు? ఆగిపోతున్నాడు వ్యాపారస్తుడు. ఎట్ ద సేమ్ టైం వచ్చేటప్పటికి పారిశ్రామికవేత్తలు వ్యాపారాలు బాగుంటే వాళ్ళు సరుకులు అమ్మితే, అమ్మినప్పుడు వాళ్ళ చేతికి వచ్చినప్పుడు ప్రొడక్షన్ కావాలి. ఆ ప్రొడక్షన్ ఎక్కడ ఉంటుంది? రా మెటీరియల్ అమ్మే సంస్థలు వాళ్ళు బాగుపడతారు, పరిశ్రమల వాళ్ళు బాగుపడతారు. ఇప్పుడు వాళ్ళకి గిరాకీ లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కదా, వాళ్ళు కొనేది పొలాలు కొంటారు, వాళ్ళు ఎక్స్టెన్షన్ కోసం అని. వాళ్ళ దగ్గర లేదు. ఓ రకంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ స్తంభించిపోతుంది. అంతర్జాతీయంగా కాదు, మన దేశంలో తగ్గిపోతుంది. కేవలం ఆల్రెడీ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కొంటున్నారు. మధ్యతరగతి బ్యాంక్ లోన్స్ పెట్టి కొనేటటువంటి వాళ్ళు కూడా బ్యాంక్ లోన్స్ శాంక్షన్ అయిన వాటిని కూడా వదులుకుంటున్న పరిస్థితి నడుస్తుంది. ఓ రకమైన ప్రతిష్టంభన రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొంది.